ది గ్లిటరింగ్ గెలాక్సీ గార్డియన్స్. లుమినా గ్రహంపై ఆనందంతో నిండిన గెలాక్సీగ్లో పండుగ జరుగుతోంది. ఎటు చూసినా కాంతి, నవ్వులు మెరిసిపోతున్నాయి. ఒక చీకటి, సుడిగుండంలాంటి పోర్టల్ తెరుచుకుంటుంది. నిశ్శబ్దమైన వాయిడ్ తన రహస్య పరికరంతో బయటకు అడుగు పెడతాడు. వాయిడ్ తన క్రోమాసైఫర్ను పనిచేయించగానే అన్ని రంగులు, వెలుగు, ఆనందం ఒక్కసారిగా మాయమవుతాయి. కెప్టెన్ కోమెట్ మరియు రాకీ ఎదురుదాడి చేస్తారు, కాని వారి శక్తులు బూడిద రంగులోకి మారి బలహీనపడతాయి. వాయిడ్ అదృశ్యమై మొత్తం గెలాక్సీని రంగులేనిదిగా వదిలేస్తాడు. లూనా తన తండ్రికి అన్నీ తిరిగి సరిచేస్తానని వాగ్దానం చేస్తుంది. వారి నిశ్శబ్దమైన అంతరిక్ష నౌకలో జీవితం ఇంకా నిస్సారంగా బూడిద రంగులోనే కొనసాగుతోంది. లూనా తన తల్లి చేసిన క్వాంటమ్ స్పార్కిల్స్ పరిశోధనను కనుగొని అద్భుతమైన ఆలోచనను పొందుతుంది. లూనా గ్లిమ్మర్ మరియు రాకీని వెతికి కలుస్తుంది. వారు తమ ఆనందం, ప్రకాశం కోల్పోయి ఉన్నారు. కాలంలో వెనక్కి ప్రయాణించే తన ప్రణాళికను, స్పార్కిల్స్లెట్స్ రహస్యాన్ని లూనా అందరికీ తెలియజేస్తుంది. 3 అద్భుతమైన గ్రహాల్లో దాచిన 3 స్పార్కిల్ జెమ్స్ను వారు కనుగొనాలి. క్యాండీ వర్షాన్ని తప్పించుకుంటూ రాకీ భారీ లిక్టంగ్ రాక్షసుడి దృష్టి మళ్లించేందుకు నృత్యం చేస్తాడు. స్టార్ పప్పీ తుమ్మడంతో మెరుపులు చెలరేగి వారు పింక్ జెమ్ను పట్టుకుంటారు. నవ్వుల జలపాతం దగ్గర అందరూ ఆపుకోలేని నవ్వులో మునిగపోతారు, కెప్టెన్ కోమెట్ కూడా. గ్లిమ్మర్ టిక్లిష్ ఆక్టోపై రహస్యాన్ని తెలుసుకుని వాటిని గలిగింతలు పెట్టి పసుపు జెమ్ను దక్కించుకుంటుంది. చివరి నీలి జెమ్ కోసం గురకలు పెట్టే భారీ డ్రాగన్ను వారు మెల్లగా దాటుతారు. డ్రాగన్ మేల్కొంటుంది. అది భయంకరం కాదు, ఒంటరిగా ఉండి కౌగలింత కోరుతోంది. టైం మెషీన్ పగలిపోతుంది. లోపల క్యాండీ, నవ్వులు, డ్రాగన్ గురకలు కలగలిసిపోతాయి. లూనా, గ్లిమ్మర్ కలిసి పనిచేసి స్నేహమే అసలైన శక్తి అని గ్రహిస్తారు. వాయిడ్ దాడి చేసి జెమ్స్ను దోచి అందర్నీ జిగట బూడిద మట్టిలో బంధిస్తాడు. చిన్న స్టార్ పప్పీ టెలిపోర్ట్ చేసి వాయిడ్కు ప్రేమతో నక్కి ఆశ్చర్యపరుస్తుంది. పోర్టల్స్ తెరుచుకుని కొత్త స్నేహితులందరూ రంగు కోసం పోరాడేందుకు వస్తారు. క్యాండీ రాళ్ళు, మెరిసే కాంతులు, సరదా ట్రిక్స్తో ఉత్కంఠభరితమైన యుద్ధం మొదలవుతుంది. లూనా జెమ్స్ను పట్టుకోగా వాయిడ్ దాడి చేస్తాడు. కెప్టెన్ కోమెట్ ముందుకు దూకి రాయిగా మారిపోతాడు. లూనా కన్నీళ్లు జెమ్స్ను వెలిగస్తాయి. అందరూ చేతులు కలిపి స్నేహపు మహా ఇంద్రధనుస్సును సృష్టిస్తారు. ఇంద్రధనుస్సు వాయిడ్ను తాకి అతన్ని క్రోమా అనే దయగల నక్షత్ర చిత్రకారుడిగా మార్చుతుంది. ఇంద్రధనుస్సు కెప్టెన్ కోమెట్ను తిరిగే జీవింపజేస్తుంది. అందరూ ఆనందంగా కౌగలించుకుంటారు. డ్రాగన్ రైడ్స్, రాక్షస ఐస్ క్రీం, మెరిసే ఆకాశాలతో భారీ వేడుక జరుగుతుంది. క్రోమా కొత్త నక్షత్రాలను చిత్రిస్తాడు. బృందం ది గ్లిటరింగ్ గెలాక్సీ గార్డియన్స్ గా మారుతుంది. స్టార్ పప్పీ తుమ్మి అందర్నీ బబుల్గం బుడగలో కొత్త సరదా యాత్రకు తీసుకెళ్తుంది. నిజమైన సంపద పంచుకోవడంలోనే ఉంది. రంగు, ఆనందం, స్నేహం ఇతరులతో పంచుకున్నప్పుడే వాటికి విలువ. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share, and hit the bell icon. Like, subscribe, share, comment, and click bell icon.